బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరో కేసులో ఇమ్మడి రవిపై పీటీ వారెంట్ వేశారు పోలీసులు. రవికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇమ్మడి రవికి కోర్టు మిగిలిన 3 కేసులపై కూడా పీటీ వారెంట్ వేయనున్నారు పోలీసులు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం. ఈ పవర్ స్కామ్ కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న కేబినెట్ లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్. ఈ స్కామ్ ఈ 50,000 కోట్ల స్కామ్ లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడిగా ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దండుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా కేబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇలా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం. దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. మన మిషన్ కాకతీయ కావచ్చు, మన మిషన్ భగీరథ కావచ్చు, మన 1962 కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది? బడా బడా స్కామ్లకు, సకల దరిద్రాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడతా ఉంది. ఈరోజు అసలు కేబినెట్ సమావేశాలు దేనికోసం జరుగుతాయి? ప్రజలకు ఏదైనా మేలు చేసే విషయంలో, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో, పేదల కష్టాలు తీర్చే విషయంలో, ఇచ్చిన గ్యారంటీలో ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం కేబినెట్ మీటింగులు జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో కేబినెట్ మీటింగులు దేని మీద జరుగుతున్నాయి? వాటాల కోసం, కమిషన్ల కోసం ఇలా కేబినెట్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటా ఉన్నారు. అందుకే నేను గతంలో అన్నా, ఇది ఒక దండుపాలెం బ్యాచ్ లాగా తయారైందని కూడా గతంలో నేను కామెంట్ చేస్తే నా మీద విరుచుకుపడ్డారు. కానీ ఇలా అదే నిజమని తేలుతుంది కదా.
మొన్నటి కేబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి కేబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్. జరుగుతున్నది ఇంతే కదా. మొన్ననేమో 5 లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది. అఫ్ కోర్స్ నిన్న కేబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు, లేదా 5 లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు, దీని వెనుక కేబినెట్ సబ్ కమిటీ ఉంది, మేము అందరం కలిసే చెప్తున్నామని చెప్పారా నిన్న. ఇది ఒక రేవంత్ రెడ్డి ఆలోచన కాదు, కేబినెట్ సబ్ కమిటీ మా అందరి ఉంది, దీన్ని వెనుక మేమంతా కలిసే ఉన్నాం, కలిసే చేస్తున్నాం అనే మాట చెప్పకనే చెప్పిండ్రు నిన్న కేబినెట్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే, అవ్వాతాతలకు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే, అక్కా చెల్లెలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావంటే, లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు, ఓ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మీ గవర్నమెంట్లో ఇట్లయింది అంటే 2 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్. అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము, దానికి సమాధానం చెప్పండి. మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు, మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్న. ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద, అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు, తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్, తమ స్కెచ్ను అమలు చేసుకోవడానికి ఇదో డైవర్షన్. రేపెట్లా ఎన్టీపీసీ మేము కట్టమంటుంది. అయినా ఇంకోటి, ఇప్పుడు రామగుండం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో ఆల్రెడీ నిన్న క్యాబినెట్కు డిపిఆర్ పెట్టింది, జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్ ప్రకారంగా 14 కోట్లు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది అని జెన్కో చెప్పింది. మొదలు 17 కోట్లు చెప్పింది. అరే గింత నాభై బదనామైతామంటే దాన్ని 14 కోట్లకు తగ్గించి చూపించారు, తర్వాత పెంచుకునే స్కెచ్ అది. సరే 14 అనుకుందాం. ఎన్టీపీసీ తెలంగాణ కోసం అచ్చంగా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ కడుతుంది. అందులో 1600 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది, ఆ కరెంటు మనం తీసుకున్నాం. ఇప్పుడు మరో 2400 మెగావాట్లు ఎన్టీపీసీ కడతా ఉంది. వాళ్ళు ఎంత చేసిండ్రు ధర? పర్ మెగావాట్ 12 కోట్ల 23 లక్షలుగా ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది. కుల్లా వీళ్ళు ఎక్కువనా వాళ్ళు ఎక్కువనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేబినెట్ చెప్పిందట. ఎన్టీపీసీ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో 1 మెగావాట్కు 14 కోట్లు ఖర్చు అయిందని ఇచ్చింది, ఎన్టీపీసీ 1 మెగావాట్కు 12 కోట్ల 23 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఆ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది, ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా చర్చ ఎక్కడిది, మాట్లాడు ఎక్కడిది? ఇదంతా డ్రామా కంపెనీ. ఇవాళ స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది ఏంది, ఎన్టీపీసీ ధర తక్కువ,
రాష్ట్రం మీరు జెన్కో పెట్టమన్న మీ పవర్ ప్లాంట్ కాస్ట్ ఎక్కువ. చిన్న పిల్లగాడినైనా చెప్తాడు కదా, 12,23,00,000 తక్కువనా 14 కోట్లు తక్కువనా అని చిన్న పోరని అడిగినా చెప్తాడు కదా. ఎన్టీపీసీదే అగ్గు ఉన్నది తక్కువ అవుతుందని చెప్తారు ఎవరన్నా. దానికి క్యాబినెట్ ఎక్కడిది, మళ్ళీ చర్చించుడు ఎక్కడిది? ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్కు తెరలేపుతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కట్టింది. మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడితే 1 మెగావాట్కి అయిన ఖర్చు 8,63,00,000. మేము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. 1 మెగావాట్కి అయినటువంటి ఖర్చు 9,74,00,000. ఎన్టీపీసీ కడతా ఉంది 12,23,00,000. మరి రామగుండంకు ఈరోజు 14 కోట్ల రూపాయలకు మీరు ఎస్టిమేట్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ 14 కోట్లలో కాదు, ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ FGD నిబంధన ఉంటుంది. మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని 1 మెగావాట్కు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము. అంటే ₹8.63 యాదాద్రి 1 మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో FGD మీద పెట్టిన ఖర్చు 1,20,00,000. అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు? మనకు 7,40,00,000కే అయినట్టు. ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు FGD లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ని తీసేసినారు కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టింది. అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5కి అయితే మీరు 14 ప్రతిపాదించారు, పూర్తయ్యే వరకు 16 అవుతుంది. డబుల్ ద కాస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. 800 మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు 7 కోట్లు ఎక్కువ పెట్టింది. ఈచ్ మెగావాట్కి 7 కోట్లు అంటే 800 ఇంటూ 7 కోట్లు అంటే 5,600 కోట్ల స్కామ్. అంటే రామగుండం మాక్తల్లో 5,600 అంటే మొత్తం ఈ 50,000 కోట్ల స్కామ్లో 15-20,000 కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడతా ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఇదే రాష్ట్రంలో యాదాద్రి మేము కట్టినాం కదా. ఇంకా యాదాద్రి అన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అక్కడ యాదాద్రి ఏంది? భూమి మొత్తం మనమే కొన్నాం, అటవీ శాఖకు డబ్బులు కట్టినాం, నిరాశ్రయులకు R&R ప్యాకేజ్ ఇచ్చినాం, అక్కడ మొత్తం పవర్ లైన్స్ అన్ని కూడా కొత్తగా వేసుకున్నాం. అక్కడ ఎవ్రీథింగ్ న్యూ. రామగుండంలో అంతున్నది కదా, ఆల్రెడీ భూమి ఉన్నది, ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉండేగా కూడా మరి ఇక్కడ 15 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఎందుకు అవుతుంది? ఇదంతా కూడా ఒక స్కామ్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం FGD కలిపి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును మేము కేవలం 8,63,00,000 పర్ మెగావాట్ చేసినాం. FGD తీసేస్తే 7,40 పర్ మెగావాట్. మీరు ఇలా FGD తీసేసి పర్ మెగావాట్ 14 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ స్కామ్ కాదా? అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే 5-6 వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు. అదే పద్ధతుల్లో పాల్వంచ మరియు మక్తల్ పవర్ ప్లాంట్లు. మా కేటీఆర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉంటారు, ఒకవైపు రామ్ ఉంటాడు, ఇంకొక వైపు రెమో ఉంటాడు. అంటే నాడు రాము నేడు రెమో అన్నట్టు పూటకో మాట ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఒకసారి తప్పు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే దాన్ని ఒప్పు అంటాడు. ఒకసారి కాదు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే అవును అంటాడు. అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటాడు. చంద్రముఖి లెక్క మారిపోతుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నేను ఉత్తగా చెప్తాను, ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఇదే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు? ఆనాడు మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడుతుంటే అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు. ఈరోజు అవే ముద్దంటున్నాడు. దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగా అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఇవాళ ముఖ్యమంత్రిగా ఏమంటుండు? థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు. ఎట్లా మరి? ఆనాడు వద్దని ఎట్లా అన్నావు, ఇవాళ ముద్దని ఎట్లా అంటున్నావు? అంటే కమిషన్ల కకృతికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాల కోసం, మీ కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు. అసెంబ్లీలో ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఏమన్నాడంటే జూలై 29, 2024 జూలై 29, 2024 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే,
అరే మార్కెట్లో 5 రూపాయలకే కరెంట్ దొరుకుతుంది, మేము ఎన్టీపీసీ దగ్గర 8 రూపాయలకి 9 రూపాయలకి ఎందుకు కొనాలి, మేము కొనం, ఇదంతా దండగా అని మాట్లాడి. ఆ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసమే కట్టింది ఎక్స్క్లూజివ్. ఆడ బోర్డు కూడా పెట్టిండ్రు, ఆడ బోర్డు కూడా ఎన్టీపీసీ అని పెట్టలే, తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ అని ఎన్టీపీసీలో బోర్డు పెట్టి తెలంగాణ కోసం ప్రత్యేకంగా 4000 మెగావాట్ల ప్లాంట్ కట్టింది. అరే మేము రెడీ అయింది, మా పని స్టార్ట్ అయింది, పీపీఏ చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు. మాకు థర్మల్ పవర్ వద్దు, నువ్వు ఎన్టీపీసీలో 7 రూపాయలు 6 రూపాయలు అంటుండ్రు, మాకు 4 రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇవాళ మార్కెట్లో 5 రూపాయలు 30 పైసలకు మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పని ప్రారంభిస్తే ఒక 6 సంవత్సరాలు 4 నుంచి 5 సంవత్సరాలు పడతాయి అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ ఈ రోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఒక మెగావాట్కి అయిన ఖర్చు 8,63,00,000. మేము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం, 1 మెగావాట్కి అయినటువంటి ఖర్చు 9,74,00,000. ఎన్టీపీసీ కడతా ఉంది 12,23,00,000. మరి రామగుండంకు ఈరోజు 14 కోట్ల రూపాయలకు మీరు ఎస్టిమేట్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ 14 కోట్లలో కాదు, ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ FGD 880 కోట్లు కాస్త పెరిగి 14-15 వేల కోట్లు అయింది కదా. ఇందాక నేను చెప్పిన FGD కావచ్చు, అక్కడ ల్యాండ్ లేదు, ఇప్పుడు ఉన్నది 300 ఎకరాలు మాత్రమే ఉంది రామగుండం పాత ప్లాంట్. 800 పెట్టాలంటే ఇంకో 300 ఎకరాలు జాగ్ కొనాలి, ల్యాండ్ కొనాలి, FGD పెట్టాలి. మీరు ఇంకో 5-6 ఏళ్ళు కట్టే వరకు ఈ 10,880 పోయి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్లు అయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది? 10 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. మరి 5 రూపాయలకే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి 10 రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు? 5 రూపాయలకే దొరికేది నువ్వే చెప్పింది నిజమే అయితే రేపు రామగుండం ప్లాంట్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ 10 రూపాయలు అవుతుంది. డబుల్ ద కాస్ట్ పెట్టి ఎందుకు ప్లాంట్ పెడుతున్నావు? కమిషన్ల కోసమే కాదా? దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు మెగావాట్ కాస్ట్ ఎక్కువే, పర్ మెగావాట్ చూస్తే ఎక్కువే, మన ఎన్టీపీసీ కంటే ఎక్కువ. యూనిట్ కాస్ట్ ఉత్పత్తి కాస్ట్ చూస్తే ఎక్కువే. మరి ఎందుకు పోతున్నట్టు? కేవలం కమిషన్ల కోసమే కదా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే ఏమన్నాడు? అరే అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు అన్నాడు. లేదు మొన్న కాలేజీలో SC ST BC పిల్లలకు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వండి, మాకు ఇబ్బంది అవుతుంది అంటే నన్ను కోసుక తింటారా అన్నాడు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగస్తులు మా TADAలు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే నన్ను ఏం చేసుకుంటారో చేసుకొని ముక్కలు చేసుకొని తింటారా అని వాళ్ళ ముందే మాట్లాడింది. మరి నేను అడుగుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు నువ్వు 3 ప్లాంట్లు పెడతా అంటున్నావు, పాల్వంచ, రామగుండం, మక్తల్, 3 × 800 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టా అంటున్నావు. 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే 50,000 కోట్లు కావాలి. 50,000 కోట్లలో 40,000 కోట్లు అప్పు కావాలి, 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన వాటా పెట్టాలి 20-25%. మరి ఆడికెళ్ళి తెస్తావు? SC ST BCలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే కోసుక తింటారంటివి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వమంటే నన్ను ముక్కలు చేసుకొని తినుండ్రు అనబడుతుంది, అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవంటివి. మరి ఇప్పుడు నువ్వు ఈ పవర్ ప్లాంట్ ఈ 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే 50,000 కోట్లు కావాలి. 40,000 కోట్లు అప్పేడికెళ్ళి తెస్తావు? నువ్వే చెప్తే అప్పులు నీకు పోతే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క నన్ను చూస్తున్నా. మరి నీకు ఎవడు ఇవ్వాలి 40,000 కోట్ల అప్పు? నేను చెప్పులు ఎత్తుకపోయడం లెక్కనే చూడబట్టి అది నువ్వే చెప్తావు, నేను చెప్తలేను. మరి ఈ చెప్పులు ఎత్తుకపోయడానికి 40,000 కోట్ల అప్పు ఓడిస్తాడు. మరి కోసుకత్తిని మనకి 10,000 కోట్లు పెట్టుబడి ఆడికెళ్ళి తెస్తావు. పాయింట్ ఏంటంటే, క్రక్స్ ఏంటంటే, రూపాయి అప్పు లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ
2400 మెగావాట్ల కరెంటు నేను తయారు చేసిన తక్కువ ధరకిస్తా, నాతో పీపీఏ చేసుకోండి అని 3 ఉత్తరాలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎన్టీపీసీ సీఎండీ స్వయంగా హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసిండు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసిండు. ఇది మీ రాష్ట్రం యొక్క హక్కు, రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకోసమే ఈ 4000 మెగావాట్ల ప్లాంట్ కట్టాము. గతంలో 1600 ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది, ఈ 2400 మీకు సప్లై చేస్తాము అని చెప్పినారు. ఆ సప్లై కూడా ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్. ఇందులో అప్పుడు మనం ఫేజ్ 1 1600 తీసుకుంటే ఫేజ్ 1 ₹4.88 నుంచి 5.98కి ఒక యూనిట్ చొప్పున మొదటి 1600 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. సెకండ్ ప్రపోజల్ కూడా ఇలా ఏం రాసిందంటే ₹4.12 కాడికి 2400 మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది. ₹4.12 యూనిట్ వస్తుంది నీకు. ఒకటి, నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ₹4.12 ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు తెస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, ₹9 ₹10 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12 రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి అప్పజెప్తా, నీ చేతికిస్తా అంటే వద్దు 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 వద్దు, నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను ₹10 తయారు చేసుకుంటా అంటే. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే నేను అప్పు తెస్తా, మిత్తి కడతా, నాకు కమిషన్లు వస్తాయని బట్టి నువ్వు ఈ స్కామ్ కాకపోతే ఏమంటావు? ఎందుకు ఎన్టీపీసీ వద్దంటున్నావు? ఎందుకు అప్పులు తెచ్చి ఇవాళ పవర్ వద్దంటున్నావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఎన్టీపీసీని తిరస్కరించిన వెనుక ఉన్న మతలబేంది? ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పినావు ₹4 ₹5 దొరుకుతుంది కనుక నాకు ఎన్టీపీసీ వద్దన్నావు. మరి ఇలా ₹10 యూనిట్ ఎందుకు తయారు చేస్తున్నావు? ఇంకా జోక్ ఏంటంటే ఆ రోజు యాదాద్రి మేము కడుతుంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగరెచ్చిపోయిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు గుర్తుందో లేదో కానీ అసలు దామర్చెర్లలో మీరు పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతుండ్రు? ఇక్కడ బొగ్గున్నదా? అసలు ఈ దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా పెడతలేరు, రద్దు చేస్తున్నారు. ఇక్కడ కాలుష్యం వస్తుంది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దీన్ని మూసేస్తా, తాళమేస్తా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా. అదే నా భావన. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్గా పోతాం. దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్. థర్మల్ ప్లాంట్, నో మోర్ థర్మల్ ప్లాంట్స్ అని. అదే నా స్టాండ్. పార్టీ కూడా ఒప్పిస్తుంది దాని స్టాండ్. యాదాద్రి థర్మల్ స్టేషన్ లోని 800 మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ 2ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్ లోని పైలాన్ను ఆవిష్కరించారు. యూనిట్ 2 దగ్గర పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్ ను జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం బట్టి. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి 800 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను జాతికి అంకితం ఇచ్చారు. ఎంత జోక్ ఉంది. ఆ రోజు ఏం మాట్లాడిండు? నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు. ఇప్పుడేం చేసిండు? అధికారంలో రాగానే 7th డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడిపోయిండు. మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించిండు, కొబ్బరికాయ కొట్టిండు. 1 ఆగస్టు 2025 నాడు 2వ యూనిట్కు పోయిండు, రిబ్బన్లు కత్తిరించిండు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కూర్చున్నాడు. మరి నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అసలు దీనివల్ల కాలుష్యం వస్తుంది, కట్టనే కట్టొద్దని ఆనాడు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిన్న క్యాబినెట్లో 3 థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెదవులు మూసుకున్నావు మిస్టర్ వెంకటరెడ్డి? కమిషన్ల కోసమా, వాటాల కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? సమాధానం చెప్పు. థర్మల్ పవర్ ప్లాంట్ కట్టనే కట్టొద్దన్నావు కదా,
మేము రాగానే దాన్ని మూసేస్తా అన్నావు, మూయలేదు, సిగ్గు లేకుండా పోయినావు, వాటిని ఇనాగ్రేషన్లు చేసినావు, 2 ఇనాగ్రేషన్లు చేసినావు. మరి ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్తగా 3 కడతామంటే నువ్వు దాన్ని ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే అన్ని మారిపోతాయా? ఎందుకు ఈ మౌనం, ఎందుకు ఈ మార్పు? వాటాల కోసమా, కమిషన్ల కోసమా? ప్రజలకు సమాధానం చెప్పు. ఇలా ఎన్టీపీసీ 4 రూపాయల 12 పైసలకు కరెంట్ ఇస్తా అంటే నువ్వు 9 రూపాయలకు 10 రూపాయలకు తయారు చేసే రామగుండం ఎందుకు కడుతున్నావు? అప్పులు ఎందుకు తెస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? ఒకవైపు డబ్బులకు ఇబ్బంది ఉందంటావు, పిల్లల ఫీజులు ఆపుతావు, కమిషన్ల కోసం మాత్రం పైసలు పెడతావా? ఇప్పుడు అన్నీ అంతే కదా. పైసలు లేవంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి హైదరాబాద్కు 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మూసీ కడతా అంటాడు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మళ్ళా ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎన్టీపీసీ కంటే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ధర 2 ఇంతలు ఎక్కువ. అది 4 రూపాయల నుంచి 5 రూపాయల లోపల వస్తే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ 9 రూపాయల నుంచి 10 రూపాయలు అవుతుంది. ఇక్కడ 1 రూపాయి పెట్టుబడి అవసరం లేదు ఎన్టీపీసీ దగ్గర. అప్పులు లేవు, మిత్తీలు లేవు, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదు. మీరు కడితే అప్పులు, మిత్తీలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాటాలు కట్టాలి. ఇవన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండంగా కూడా మీరు పోవడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేదే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్లాంట్ కట్టాలంటే 80% అప్పు తెస్తా అంటుంది, 20% అయితే జెన్కో పెట్టాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఏటికెళ్ళి తెస్తారు మీరు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక రెన్యూవబుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్. ఇది నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసింది. ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ 6లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2, reduction of technical minimum of all thermal power stations from current 60% of capacity to 55% by 2024 and 40% by 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్ మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్కు 55%, 2026 ఎండింగ్కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే. ఈ పాలసీలో కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా? ఈ రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది. ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయన్నే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, in line with nation's pledge to ensure 50% of the nation's cumulative electric power installed capacity comes from non-fossil fuel-based energy resources by 2020. Telangana is poised to achieve an addition of 20,000 megawatts of renewable energy and storage capacity by 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో వాడేటువంటి విద్యుత్తులో, రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 50% గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ. అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, 1 రూపాయి పెట్టుబడి వద్దు, మిత్తి లేదు, మీకు భారము లేదు, మేము తక్కువ ధరకు 5 రూపాయల లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు, మేము అప్పు తెస్తాం, మిత్తిలు కడతాం, కమిషన్లు కొడతాం,
రూపాయలకు యూనిట్ కరెంట్ తయారు చేస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి? ఇది ఇలా మేధావులు ఆలోచించాలి. ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ కమిషన్లు మీరు చేసే